అబ్బా, ఈ 2 పిలకల ముండా ఇక్కడనే ఉంది కదా, అదుంటే నాకేంది పట్టు, నా పని నేను చూసుకుంటా. అగా ఈ నర్సిగాడేందో డబ్బు కొట్టుకుంటూ వస్తానందే సావిత్రి. అవు ఏమోని సోమవారం సద్దుల బతుకమ్మ, పెద్ద బతుకమ్మ. బేస్తవారం 2 తారీఖు దసరా పండుగ నిశ్చయించినారు. ఏందిరా నర్సిగా బేతారన్నాడా దసరా పండుగ? బేతారన్నాడే రాజవ్వా. సోమవారం రోజేమో పెద్ద బతుకమ్మ, బేతారం దసరా. అబ్బా అట్లనా అయితే? అవునా రాజవ్వా, సోమవారం నాడు పెద్ద బతుకమ్మ అయిపోతుంది. ఇక 2 రోజులు ఏడేస్తానా దసరకు? అయ్యో అవునే సావిత్రి, 2 రోజులు వస్తుంది. ఇక ఏడేస్తే పండుగ పండుగ లెక్క అనిపించేదే. అవునే రాజవ్వా, పెద్ద బతుకమ్మ అయిపోయినాక తెల్లారే వస్తేనే మంచిగా ఉండు పండుగ. ఇప్పుడేమైతుంది? ఏం కాదు, ఇక 3 రోజులు దసరా చేసుకునేటోళ్ళు కూడా ఉన్నారు. ఇక రోజుకోటి కోసుకుంటారే సావిత్రి. ఓ రోజు చికెన్ అంటారు, ఓ రోజు మటన్ అంటారు, ఇంకో రోజు ఇంకోటి అంటారు. 3 రోజులు అయిపోయినా. ఇక పండుగ అంటే తినుడు ఎరుగుడేనా అని రాజవ్వా. వెనకట్ల పండుగ నాడు సాయంత్రం అయితే జంబుకాడికి పోయేది. ఇక జంబు తెచ్చుకొని పెద్దోళ్లకు మంచిగా అంగీకాలు మొక్కేది. నీవేనా సావిత్రి? ఇక గిప్పటోళ్ళు ఉన్నారు, అంగుతలేరు. ఉండే రాజవ్వా, ఏం మాటలే. నేనేమన్నానే, అంగుతలేరు పెద్దోళ్ళంతా ఎక్కుతలేరు అన్నా. అయ్యో ఎట్లనా అని నేనేందో అనుకున్నా. పోదాం పావే, ఆలస్యం అవుతుంది. ఊరుకోరండాలి. ఏమైంది మల్లిక, అంత డల్లుగున్నావు? నాకేమైతుంది బావా, నేను మంచిగానే ఉన్నా. లేదు మల్లిక, నువ్వు డల్లుగున్నావు, నాకు తెలుస్తుంది. ఏమైంది చెప్పు. చీర కొనియలేదనా? లేదు బావా, అదేం కాదు. చీర కొనియలేదా? చీర కొనియమనే కదా అని షాపుకు పంపింది. ఏమైందిరా ప్రసాద్, కోడలికి చీర కొనియలేదా? అది ఎందుకు కలిగిందిరా, అంత మొహం ఎట్లా పెట్టుకొని ఉన్నదిగా? అదే అనే అమ్మా, చీర తీసుకోలేదే. ఎందుకురా, ఈ పండుగ పూట కోడలికి చీర కొనియవారా? అరే నన్నేం చేయమంటావే అమ్మా, నువ్వు మంచిగానే ఉన్నావు. నేను కొనిస్తాననే, ఆమెనే తీసుకోలేదు. ఆగో, ఏమైందే మల్లిక, చీర ఎందుకు కొనుక్కోలేదే? అది అత్తమ్మ, నాకు ఒక చీర బాగా నచ్చింది, మరి నచ్చితే ఎందుకు కొనుక్కోలేదే? ఆగే అమ్మా, అది నేను చెప్తా. ఏం జరిగిందంటే, ఇగో మల్లిక ఒక మంచి చీర సెలెక్ట్ చేసుకున్నది. మీ ఉన్న షాప్కే రాధిక, అమ్మమ్మ, లిల్లీ వచ్చిర్రు. ఇక మల్లిక సెలెక్ట్ చేసుకున్న చీర రాధికకు నచ్చింది. అట్నే అన్నయ్య, అబ్బా నాకు ఈ చీర బాగా నచ్చిందిరా, వదినకు వేరే చీర కొనియవా అన్నదే రాధిక. ఇక అందుకే నేను రాధికనే తీసుకోమన్నా. ఇక మల్లికకు వేరే చీర తీసుకుందామంటే, నాకు వద్దు బావా, నాకు ఏ చీర వద్దు, ఇంట్లో ఉన్నది ఏదో కట్టుకుంటా అని అలిగి వచ్చింది. అయ్యో గట్ల చేస్తారా అనే మల్లిక, అది నచ్చి తీసుకోవచ్చు, నువ్వు ఇంకో చీర తీసుకుంటే అయిపోవు కదా, గీదానికి అలిగినవా? నేనేం అలగలేదు అత్తమ్మ, నాకు చీర ఇంట్లో ఉన్నాయి కదా, ఏదో ఒకటి కట్టుకుంటాను వచ్చిన అంతే. అయ్యో అట్లనా అని, సరే పట్టు. అత్తమ్మ పాలు పొంగుతానే కావచ్చు, వాసన వస్తుంది, నేను పోతానా. అరే ఏ షాపులకు వేరే మీరు? అదానే అమ్మా, కరీంనగర్ కమల్స్లకు పోయినమే. సరేరా నువ్వు, నేనన్నా పోయి ఒక మంచి చీర పట్టుకొని వస్తా. రండమ్మా రండి, కూర్చోండి. కూసుంటే సేటు, మంచి చీరలు చూపెట్టు, దగదగ మెరవాలి. చీరలు ఎవరికి మేడం, మీకేనా? లేదు సేటు, మా కోడలికి కావాలి. అవునా, మరి మీ కోడలికి ఎట్లాంటి చీరలు నచ్చుతాయో చూడండి. అయ్యో సేటు, ఆమెకు ఎట్లాంటి చీరలు నచ్చుతాయో నాకు తెలియదు. పండక్కు ఏం కొత్త చీరలు వచ్చినాయో చూపెట్టురి, గలనే ఒకటి మంచి చీర తీసుకుంటా. సరే అమ్మా, ఓకే చూపిస్తా. గీ ఏం చీరలు పాడుగాను, అంతా ముసలోళ్ళు కట్టుకునే చీరలు చూపెడతాను, మంచి చీరలు చూపెట్టాయో అన్నా. మంచియే అమ్మా, మంచియే ఈ చీరలు కూడా, కానీ ఓల్డ్ స్టాకు. అయ్యో ఈ పండక్కు కొత్త చీరలు వస్తాయి కదా. అవ్వా అమ్మా, అయిపోయినాయి. కొత్త మోడలన్నీ ఎగబడి మొన్ననే కొనుక్కపోయారు. ఇక ఒకటే ఒక చీర ఉన్నది, మరి మీకు నచ్చుతుందో చూడుర్రి. అబ్బా గీ చీర మంచిగా ఉన్నది కదా. అమ్మా మీకు ఈ చీర నచ్చిందా? అమ్మయ్యా, ఈ చీర ఎట్లా పోతుంది అనుకున్నా, మీకైతే నచ్చిందిగా. ఆగో గీ చీర గురించి గట్లా అంటారు, ఇది మంచి చీర కాదా? అయ్యో అయ్యో అమ్మా, మీరు తప్పుగా అర్థం చేసుకోకుర్రి. ఈ చీరకు ఒక కథనే ఉన్నది. నేను నచ్చిన కస్టమర్ పాపం ఈ చీర సెలెక్ట్ చేసుకున్నది. ఇక వాళ్ళ ఆడబిడ్డ ఉండి ఒక ముసలామే ఇంకొక ఆమె వచ్చిందమ్మా. పాపం ఇక వాళ్ళొచ్చి ఆమె సెలెక్ట్ చేసుకున్న చీరనే ఇల్లు పట్టిరు. గంతే ఇక పాపం
ఇక ఆ చీర కొనుక్కోకుండానే వెళ్ళిపోయింది. అయ్యో అట్లనా అన్న? ఈ అన్న చెప్తంటే మా ఊళ్ళ గురించే అనిపిస్తుంది. ఇక ఓ అన్న, ఆమె పేరు గిట్ట తెలుసా? వాళ్ళ పేరా? నాకెందుకు తెలియదమ్మా, మా తెలుసు. బామ్మ అన్నందుకు రచ్చ రచ్చ చేసి రాజవ్వ, రామగుండం రాజవ్వ అంటే ఏమనుకున్నావు అని వార్నింగ్ ఇచ్చి కూడా పోయింది ఆమె. అబ్బా, ఈ అన్న చెప్పేది మా వాళ్ళ గురించే. ఇలా అందరు కలిసి అయితే పొల్లని చీర తీసుకోకుండా చేసిర్రా? నీ అవ్వ, పెద్ద మనిషి అన్నట్టే కానీ దానికి బుద్ధే లేదు. పొల్ల తీసుకుంటే తీసుకోకుండా చేసింది ఇది. ఇదేనా సేటు మా వాళ్ళు సెలెక్ట్ చేసిన చీర? గిదే అమ్మా వాళ్ళు సెలెక్ట్ చేసిన చీర. బామ్మ అన్నందుకు నా మొహాన కొట్టిపోయింది ఆ చీరను ఆ ముసల్ది. ఎట్లయితే పట్టు, మల్లికకు నచ్చిన చీర దొరికింది. దీనికి ఎంత అన్నా? ఆ చీరకా అమ్మ 15,000. ఏ ఉండన్నా, ఈ చీర గంతగానం ఎక్కడిది? ఇగో 4,000 ఇస్తా, ఇత్తి ఇలేదంటలేదు చీర. 4,000? మరీ గంత తక్కువ కడుతావా అమ్మా? ఇక నీ మాట కాదు నా మాట కాదు. ఇగో 7,000 ఇర్రి, చీర తీసుకోర్రి. సరే పట్టన్నా చీరి. ఏం సంగతి బామ్మర్ది, పండుగ వస్తుంది మరేం లేదా? బామ్మర్ది గిట్లనే ఉంటదా అత్తగారికి వస్తే? ఇక మమ్మల్ని అరుచుకుంటూ లేదా? ఏ గట్లెందుకంటానా బావా, ఉంటది మా ఉంటది. రేపు ఎట్లా సద్దుల బతుకమ్మేనాయే. సద్దుల బతుకమ్మ అయిపోయినాక ఇక గురువారం దాకా దసరానే మనకు. ఇక 3 రోజుల దాకా మనకు దసరానే దసరా. ఇక మన బాలయ్య గౌడుకి చెప్తా తెల్లగల్లు ఉంచమని. మంచిగా నాటుకోడి అనిపిస్తా బావా. ఇక తెల్లగల్లు నాటుకోడి మంచిగా దావత్ చేసుకుందాం. అవునా బామ్మర్ది, నాకు నాటుకోడు అంటే మస్తు ఇష్టం. నాకు తెలియదా బావా నీకు నాటుకోడి అంటే ఇష్టమని? అందుకే కదా 2 కోళ్ళను కోపిస్తాన్నా. పెద్ద బావ కోటి, చిన్న బావ కోటి. సరే గాని బావా, మరి ఏ కళ్ళు తెప్పిమంటావు? తాటికల్లా, ఈత కల్లా? తాటికల్లే తెప్పి బామ్మర్ది, బాగా రోజులు అయితే ఆగక. మరి ఇంత అంత కాదు బామ్మర్ది, ఒక 10 లీటర్లు తెప్పి. గా 10 లీటర్లు ఎందుకే బావా, ఈత కొడతావా ఏంది? ఈతనే కొడతాం గాని తమ్ముడు, నువ్వు కళ్ళు తాగుతావు కదా? ఏ లేదన్నా, నేను కళ్ళు తాగా. అగో చిన్న బావ తాగడా ఏంది? తాగబావ, నేను నాకు అలవాటు లేదు. మా చెల్ల పక్కకున్నదని తాగా అని చెప్తానా బావా? నువ్వు తాగుతావు, నాకు మా ఎరికే. అట్లేం లేదన్నయ్య, నా రాజేష్ తాగడు, మంచోడు, ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. అంటే ఏంటిది మరదలు? అంటే మేము తాగేటోళ్ళమంతా చెడ్డోళ్ళమా? నిన్ను గట్లంటనా బావా? మీరు కూడా మంచోళ్ళే. ఏం కాదు బావా, తాగు. తెలంగాణలో పుట్టినావు, కళ్ళు అలవాట్లేదంటే ఏందన్నట్టు? ఆడోళ్ళు అసంటోళ్ళు తాగుతారు. సరే బావా, తాగుతా. ప్రసాదు, ఇగోరా చీర. అగో అమ్మా, ఈ చీర ఎక్కడిదే? మల్లిక సెలెక్ట్ చేసింది ఇది. అదంతా నీకెందుకురా, మల్లికని రమ్మను. ఓ మల్లిక, ఇట్రా, మీ అత్త రమ్మంటాంది. ఏంటిది బావా? ఏంటి బావా పిలిచినావు? ఆడగాదే పిలిచింది నేను. ఏంటిదత్తమ్మా? ఇగో చీర తీసుకొచ్చిన, చీర తీసుకో. చీరనా? నాకెందుకత్తమ్మా? తీసుకోవే అంటే మళ్ళా నాకెందుకు అంటావేందే? ఇటు యూరత్తమ్మా. ఏందే ఇంకా మొహమాటనే పెట్టినావు? ఒకసారి చీరని చూడు. సరే అత్తమ్మా. అబ్బా అత్తమ్మా, ఈ చీర మీకెక్కడిది? ఇప్పుడు గాయన్ని ఎందుకే మల్లిక? పోయి చీరకు జాకెట్ గుడించుకొచ్చుకోపో. సరే అత్తమ్మా. నీ అవ్వ, అమ్మ పోయి దానికి నచ్చిన చీర పట్టుకొని వచ్చినావా అని? ఛీ, ఇంత పెద్ద తప్పు చేసినాం. ఆ చీర మేము తెచ్చుకున్నా అయిపో, అనవసరంగా అని మొహాన కొట్టొచ్చినాం. ఛీ, ఇదంతా అమ్మమ్మ వాళ్ళని. బిడ్డ, బతుకమ్మను అల్లు నెత్తుకోమన్నావానే? ఇది నీకు లేవది కావచ్చు. అవునే అవ్వా, నాకేడలెత్తది, మీ అల్లుని ఎత్తుకోమనాలే. మరి ఇక ఆలస్యం అయితే లేదానే? రమ్మను అల్లుని, వచ్చి బతుకమ్మను ఎత్తుకోమాను. ఓ మనిషి ఉన్నావా? ఏడికి పోయినావు? ఈ బతుకమ్మని ఎత్తుకోవాలంటే మొత్తలేవు. ఉన్ననే కాంతు, ఉన్నా. అత్త నాగు. బతుకమ్మని ఎత్తుకో అయ్యా. సరేనే కాంతు, ఎత్తుకుంటా. నా ఒక్కరికి ఎత్తుదా ఇది? ఒకసారి లేవట్టి చూస్తా. కాంతం, బతుకమ్మ లేత్తలేదు కాదే. అబ్బా, గింత పెద్దగా పెడతా అరే. అద్దంటే ఏమో నా ఎత్తుండాలని నీ ఎత్తు వేసుకుంటుంది. ఇప్పుడు బతుకమ్మలు ఎత్తలేదా? అయ్యో, బతుకమ్మ ఏ పాటి పెద్దగా ఉన్నది, మా అంటే నా ఎత్తున్నది. గదిలో ఎత్తలేదా? ఏం చెప్తావు? ఇక తినమంటే తింటావు తట్టడు, గా బతుకమ్మలు ఎత్తలేదా? లేత్తలేదే కాంతం. ప్రసాద్ గాని రమ్మను, ఇద్దరం కలిసి తీసుకుపోతాం. ప్రసాదు, ఇట్రారా. అరే ప్రసాదు, మల్లిక ఏడేయుడు, బయటికి వెళ్తలేడు. బావా ఒకసారి ఇట్రా. ఏంటిది మల్లిక? అబ్బా, ఇది ఒక్కసారి విలువగానే వచ్చింది కదీడు. ఈయన కూడా మందు పెట్టినట్టున్నది. వచ్చినవారా ప్రసాదు?
గా బతుకమ్మని లేవట్టరా బాబుకి ఒక్కరికి లెత్తలేదు మీరిద్దరు కలిసి బతుకమ్మని తీసుకుపోర్రి సరేనే అమ్మా లేతలేదానే బాపా నేను పడతాను నావు రారా ప్రసాదు ఒక చెయ్యి నా ఒక్కరికి లేతలేదు బతుకమ్మ నువ్వో చెయ్యి నీ అవ్వ అద్దండకి ఇంత పెద్దగా వేసుకుంటారేందే అబ్బో బాగానే బరువు ఉన్నది కదా పట్టినే బాపా బతుకమ్మని లేవట్టు మెల్లగరా ప్రసాదు మెల్లగా పట్టుకోర్రి అబ్బా లేపిరు కదా మెల్లగా తీసుకోవర్రి మెల్లగా బావా పూలు పడితే జాగ్రత్త సరే మల్లిక మరి మేము పోతాను మెల్లగా రారు మీరు రాధిక నువ్వు చిన్న బతుకమ్మ ఎత్తుకోవే పోదాం సరేనే అమ్మా జల్దీ జల్దీ నడివే రాధిక బాబు బతుకమ్మను పట్టుకోపోతాడు ఆగరాదే అమ్మా చీర చెంగులు దాడుతాయి మళ్ళీ బతుకమ్మ ఏడన్నా పడుతుంది మెల్లమెల్ల పోదాం ఆగు రామ 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 ఉయ్యాలో రావణేశి రామ ఉయ్యాలో రామ రామనంది ఉయ్యాలో రాగమిత్తరాది ఉయ్యాలో నితినీసుడా ఉయ్యాలో నిలవన్నే కాడ ఉయ్యాలో పాపట్ల చంద్రుడా ఉయ్యాలో బాలకుమారుడా ఉయ్యాలో పెద్దల కత్తిని ఉయ్యాలో పెద్దరామాస ఉయ్యాలో బాలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో తెల్ల తెలుగులు ఉయ్యాలో తెలయమగులు ఉయ్యాలో 12 కింద ఉయ్యాలో పాడుబడ్డగులు ఉయ్యాలో తెలయులడ ఉయ్యాలో రాజనగులు ఉయ్యాలో నల నలగులు ఉయ్యాలో నలయమగులు ఉయ్యాలో నలయ్యలుడ ఉయ్యాలో నరసింహగులు ఉయ్యాలో పచ్చ పచ్చలిగులు ఉయ్యాలో పచ్చయమగులు ఉయ్యాలో పచ్చయి పరతల ఉయ్యాలో మల్లనగులు ఉయ్యాలో పరతల మల్లన ఉయ్యాలో పదములు సెలవయ్య ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రావణేశి రామ ఉయ్యాలో ఇద్దరక జల ఉయ్యాలో కురికి చెయ్యి ఉయ్యాలో ఒకడేమైన ఉయ్యాలో సూసన ఉడాయి ఉయ్యాలో చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముందుల గుమ్మ బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముందుల గుమ్మ బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన రాగి బింద తీసుకురమణి నీళ్ళకు పోతే రాములోరు ఎదురాయనమ్మో ఈ వాడలోన వెండి బింద తీసుకువెళది నీళ్ళకు పోతే వెంకటేశుడెదురాయనమ్మో ఈ వాడలోన బంగారు బింద తీసుకబామా నీళ్ళకు పోతే భగవంతుడెదురాయనమ్మో ఈ వాడలోన పగడి బింద తీసుకపడతి నీళ్ళకు పోతే పరమేశుడెదురాయనమ్మో ఈ వాడలోన చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన ముత్యాల బింద తీసుక ముదితాడీలకు పోతే ముద్దు కృష్ణుడెదురాయనమ్మో ఈ వాడలోన చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన ఒక 1000 గంధం చెక్క ఓరా సగుమడి ఏ రాజు పంపినడే ఓరా సగుమడి మేడలున్న గౌరీదేవికి ఓరా సగుమడి శాంతప్ప పంపినడే ఓరా సగుమడి తాను ఎవరు నేను ఎవరు ఓరా సగుమడి తను నాకు పంపుడేంటి ఓరా సగుమడి మేనత్త బిడ్డవని ఓరా సగుమడి మేనబాబు పంపినడే ఓరా సగుమడి వేలు నేను పట్టలేదు ఓరా సగుమడి పోలు నేను తిరగలేదు ఓరా సగుమడి కాలు నేను దొక్కలేదు ఓరా సగుమడి కళ్యాణం అడలేదు ఓరా సగుమడి తీయలేదు కుయ్యలేదు ఓరా సగుమడి తీసి బొట్టు పెట్టలేదు ఓరా సగుమడి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మగుడ రాజు ఉయ్యాలో ఆ రాజు భార్య ఉయ్యాలో సత్యవతి అంటూ ఉయ్యాలో తలుపులకు తాళాలు ఉయ్యాలో ఎడుశీలలు ఉయ్యాలో ఎడుశీల కింద ఉయ్యాలో వెలపతి చెట్టు ఉయ్యాలో వెలపతి చెట్టుకి ఉయ్యాలో ఏడితుల పతి ఉయ్యాలో ఏడితుల పతి ఉయ్యాలో ఎలనయాపతి ఉయ్యాలో ఆ పత్తి తీసుకొని ఉయ్యాలో ఏడికి పోయి ఉయ్యాలో కొప్పులోని పువ్వమ్మ మై కాడి బుడ్డమ్మ గంగా దాటి పోకమ్మ గంగి మారి కమలమ్మ శిలుగట్ల పువ్వమ్మ ముస్లిలోని గౌరమ్మ సిబ్బి మనిషి పోకమ్మ డప్పు మట్టు కాంతమ్మ చింత చెట్టు కింది చిల్కలారా చిల్కలారా చింతపండు తిని వల్కరేమి వల్కరేమి అన్న చేతి మీద డేగలారా డేగలారా వదిన కొప్పు మీద వాడరేమి వాడరేమి
జమ చెట్టు మీద సిల్కలరా సిల్కలరా జమ పండు దిగి పల్కరేమే పల్కరేమే అన్న చేతి మీద డేగలరా డేగలరా వదిన కొప్పు మీద ఆలరేమే ఆలరేమే ఏమేమి పువ్వు పునే గౌరమ్మ ఏమేమి కాయ పునే గౌరమ్మ తంగడు పువ్వు పునే గౌరమ్మ తంగడు కాయ పునే గౌరమ్మ తంగడు చెట్టు కింద ఆట సిల్కలార పాట సిల్కలార కల్కి సిల్కలార కందుమ గుడ్డలు రాణు నడుగులు తీరు ధరాక్షలు తారు గరంటలు ఘనమైన గున్న పువ్వే గౌరమ్మ గజల వడ్డాలమే గౌరమ్మ ఒకేసి పువ్వేసి సందమమ ఒక జాములాయ సందమమ శివుడ చేయలాయ సందమమ శివుడు రాకపాయ సందమమ శివుడికి సిగద సందమమ మాకు సరిగద సందమమ రెండేసి పూలేసి సందమమ రెండు జాములాయ సందమమ శివపు దయ్యలాయ సందమమ శివుడు రాకపాయ సందమమ మూడేసి పూలేసి సందమమ మూడు జాములాయ సందమమ శివుడ చేయాలయ సందమమ శివుడు రాకపాయ సందమమ శివుడికి సిగద సందమమ మాకు సరిగద సందమమ నాగేసి పూలేసి సందమమ నాలుగు జాములాయ సందమమ శివుడ చేయాలయ సందమమ శివుడు రాకపాయ సందమమ శివుడికి సిగద సందమమ మాకు సరిగద సందమమ నాలుగు జాములాయ సందమమ ఐదో జాములాయ సందమమ ఆరు జాములాయ సందమమ ఏడో జాములాయ సందమమ ఎనిమిది జాములాయ సందమమ తొమ్మిదేసి పూలేసి సందమమ తొమ్మిదో జాములాయ సందమమ శివపు దయ్యలాయ సందమమ శివుడు రాకపాయ సందమమ శివుడికి సిగద సందమమ మాకు సరిగద సందమమ ఊరికి ఉత్తరాన వలలో ఊడాల మర్రి వలలో ఊడల మరి కింద వలలో ఉత్తముని సౌకి వలలో ఉత్తముని సౌకిలో వలలో రత్నాల పందిరి వలలో ఊరికి ఉత్తరాన వలలో ఉత్తముని సౌకి వలలో సావిత్రక్క ఇక బతుకమ్మలు తీద్దామానే అయ్యో 12 అయితేనానే కాంతం తీద్దాం తీద్దాం ఇక 12 దాటితే పాసికవరం అంటారు మళ్ళా మరి ఇక ఎవరి బతుకమ్మలు వాళ్ళు ఎత్తుకోరులా తొందర చెరువు కట్టగడి పోదాం ఇక సరేనే కాంతం పారిగా పోదాం పారి ఓ సావిత్రక్క గంత లోతు పోయి బతుకమ్మ ఎందుకు ఎత్తానవే దిగబడుతుందే గంత లోతు పోకు గిడేసి రారాదు ఏం దిగబడతలేదా కాంతం ఇక బతుకమ్మలు మునగద్దా నీ బతుకమ్మ కూడా ఇటు పట్టుకోండిరా నీళ్ళు మంచిగా పోతానాయి ఇటట్రా అబ్బో నేను గంత లోతుకు రానే అక్క ఇక మా కోడలు గీడెత్తాంది బతుకమ్మ మల్లిక మంచిగా బతుకమ్మ లోపల దాకా పోకుర్రి ఈయన వేసిరారి నేను ఇక్కడనే ఎత్తాను అత్తమ్మ ఇగో అక్క ఉండి లిల్లే లోపలికి వేయరు కదా అలా రమ్మను గంత లోపలికి పోతారు ఓ లిల్లీ ఏమిటికే గంత దూరం పోయినావు వేసిన కాడికి మాసాలు అంత దిగబడుతుంది తొందర రారి అత్తనమే అమ్మా ఆగు రారుర్రా మీరు బతుకమ్మలు ఎత్తారా ఇంకేమైనా ఎత్తారా పోదాం పారి ఇంకా పోయి ఇచ్చుకోవాయన పుచ్చుకోవాయన ఇచ్చుకోవాలి